హాయ్ పెద్దనా, ఈ 9 నెలలు బాబు గారి పరిపాలన ఎలా అనిపించింది అసలు మీకు? ప్రజలు ఏమనిపిస్తుందంటే ఇచ్చిన హామీలు ప్రజలకి వర్తించడంలే. ఏందా రైతు భరోసా అన్నాడు ఊరా, ఇంట్లో నిరుద్యోగులకి వచ్చి 1500 అన్నాడు ఊరా, ఉచిత బస్సులు అన్నాడు, ఓన్లీ అన్నా క్యాండిడేట్ అని చెప్పాడు. అప్పుడు జూన్ జూలైలో తల్లికి వందనం అంటున్నాడు. ఏంది ప్రజలందరూ ఏం కోరుకున్నారు? ప్రజలు బాబు న్యాయం చేస్తాడని చెప్పి ప్రజలందరూ కలిసి ఓట్లు వేశారు, గెలిపించారు. ఎక్కడ మైనస్ కాల, ప్లస్ అయింది. అయిన తర్వాత నేనేం నిర్ణయం తీసుకోవాలా? ఆయన సలహాదారులు ప్రజలకు న్యాయం చేయాలి. పోలవరం అంటాడు, అద్దెప్తి అమరావతి అంటాడు, ఓకే. ఎక్కడైనా న్యాయం చేయాలా ప్రజలు చేసి, అదేవిధంగా మళ్ళా కూడా ఇంకొకసారి ఫామ్లో వస్తాడు, అంతేనా? అది నా నిర్ణయం. ఓకే, ఇప్పుడు సూపర్ 6 పై మీ అభిప్రాయం ఏంటి? ఒక్క పథకం ఇంకా అమలు చేయలేదు కదా? చేయలే. అభిప్రాయంలే చేసేదిలే. ప్రజలు ఏం కలగంటున్నారంటే ఊరినే మాటలు చెప్తారు, కన్నీళ్ళు తుడుస్తారని చెప్తున్నారు. అబ్బా ఏమేం బాధపడబ్బా, కది నమ్మకం అయితే లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా, ఆయనపై చాలా మందికి నమ్మకం ఉంది. ఊరి మీద పవన్ కళ్యాణ్ ఏం పవన్ కళ్యాణ్ విషయం ఏంటంటే ఈ చంద్రబాబు కాదోలింది అతనికి. లేదంటే ఆయనకి 23కి 22, 23 రావు. అది ఆయన మైనస్లో ఉన్ను. ఆయన ఉప ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, డిప్యూటీ సీఎం అయినా కూడా. ఇప్పుడు వచ్చినా కూడా ఫామ్ అయితే లేదబ్బా. పవన్ కళ్యాణ్ ఏం చెప్పుకుంటాడు? అది ఇది అంటాడు, ఇది అంటాడు, అది చేస్తాం ఇది చేస్తాం అంటే ఏం చేసేదిలే. ఉచిత గ్యాస్లు అన్నాడు కదా, ఎవరికి ఇచ్చాడు? దీపం పథకం ఇచ్చిన వాళ్ళకినా ప్రతి ఒక్కరికి ఇవ్వలే, ఇచ్చారా? ఇవ్వాలా? ఉచిత గ్యాస్లో అన్నాడు, ఇంటికి సంవత్సరానికి 3 అన్నాడు, ఎవరికి ఇచ్చాడు? దీపం పథకంలో పేరు ఎంటర్ చేసుకున్నాడు. ఊరికి ఎన్ని ఉన్నాయి? 2, 3 ఉన్నాయి. వాళ్ళకైతే ఇచ్చారు. మళ్ళీ డబ్బులు ఏమన్నారు? మేము కట్టుకుంటాం. ఈయన 50 రూపాయలు, 850 రూపాయలు ఈయన వేస్తాడు, అది కూడా వాళ్ళ. ఓకే, అదేవిధంగా గత ప్రభుత్వంలో ఎలా ఉండింది అసలు? గత ప్రభుత్వంలో నెలకి ఇలా ప్రజలకు అందుబాటులో డబ్బులు వస్తున్నాయి. ఊరికి ఎంతో కొంత వాళ్ళు అందుబాటులో ఉండి తింటా బతుకుతా ఉండి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారబ్బా. నేను చెప్పేది వాస్తవం. అదే మేలు అంటున్నారే కానీ ఏం ఇచ్చినాడు, హామీలు ఇచ్చాడే కానీ పథకాలు అంటారు. తప్పుడు సాక్ష్యం కదా అదే, అదే అబద్ధం సాక్ష్యం. ఏంటంటే ఆ గవర్నమెంట్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకున్నారు, ఈయన గవర్నమెంట్ నా పాములో ఉన్నాను కదా, మమ్మల్ని అంతా ఏంది ఇది చేస్తాము అని చెప్పి ఇది ఏమి చేసుకుంటే ఏం కాదు. 15 రోజులు ఇల్లు, 15 రోజులు చీకటి, అట్లా ఉంటుంది. ఎవరు కూడా తొందరపడకూడదు. అవి ఇప్పుడు 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 ఎలక్షన్ జరిగితే చాలా, ఇప్పుడు బై ఎలక్షన్ జరిగిన చాలు జగన్ సీఎం ఏం పెట్టుకుని ఏముంది? రెడ్ బుక్ పెట్టుకోమని ఇంకొకటి పెట్టుకోమను లోకేష్ చెప్పుకుంటే ఏమి ఇబ్బంది ఉంది? ఏం లేదు, అంతా మైనస్ దమ్మి. నేనైనా నువ్వైనా ఏంటంటే చెప్పింది కరెక్ట్గా చేస్తే ఓడే మనిషి, అంతేనా? చేయలేనప్పుడు ఎందుకు ఉచిత హామీలు చెప్పేసుకోవడం, అది చేసుకో. గాలికి ఇంకా గాలి తోలదు. ఇది 2వ గాలి. ఇంతకుముందు ఒకసారి గాలి తోలింది, ఇప్పుడు ఒక గాలి తోలింది, ఇంకా తోలదు. ప్రజలు స్వయంగా నిర్ణయం తీసుకోండారు అబ్బా వాళ్ళ, ఓకేనా? నువ్వు నేను చెప్తే తీసుకోరు, నీ మనసులో ఉంటుంది, నా మనసులో ఉంటుంది, అంతేనా? ఓకేనా? అదే విషయం. 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానని చెప్పి సవాల్ చేస్తున్నాడు కదా, దానిపై మీ అభిప్రాయం? ఖాయం, అది తక్షణం ఖాయము. ఈ రోజైనా అంటలా నేనా? ఏందా అది తక్షణం? ఇప్పుడు జరిగినా చాలు. ఏందా ఆయన పెట్టేది నేను పెట్టేది ప్రజలు ఒక నిర్ణయం తీసుకుంటారు. అది వాళ్ళ మనసులో ఒపీనియన్, అది కరెక్టా? వాళ్ళు తీసుకొని కరెక్ట్గా ఓకే అతను కన్ఫామ్ అది. అదేవిధంగా అధికారంలోకి వస్తానే మందు రేట్లు తగ్గిస్తామనేసి బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా, ఏమి తగ్గించారు? ఇప్పుడు మళ్ళీ 10 పెంచారు. ముందు మీద ఏంది 100 రూపాయలు అన్నాడు, 100 రూపాయలు ఏంది ఇచ్చిడి 50 రూపాయలు ఇచ్చిడి అమ్ముతున్నారు. ఇచ్చిడి వాస్తవం అది. ఏం తగ్గించాడు? అప్పుడే అదే 9 అవర్స్లో ఆ క్వాలిటీలే, కానీ క్వాలిటీలు ఏ మారలా, ఆ కంపెనీలే. ఇప్పుడు కింగ్స్ వ్యాల్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? కాకానికి వద్దని రెడ్డి సర్వేపల్లి నుంచి. అయినా మనం చూస్తాం, ప్రజలు చూస్తాం, మనం చెప్పేది కాదు, వాళ్ళు ఏంటోలా ఏం లేదు. మళ్ళీ 10 పెంచారు. ఇప్పుడు ఇటీవల ఎంత? 3 రోజుల క్రితం 10. కారణం ఏం లేదబ్బా, సింగపూర్ నుంచి ఈఎంలు ఉన్నాయి కదా, 1500 కోట్లు ఇచ్చి 3 పార్టీలు ఒకటై చెప్పి వార్దింగారు, లేక 11 కాదు వచ్చేది. ఏంది ఈక్వల్గా అటు ఇటు ఆడును సర్వేలు చెప్పినాయి, సర్వేలే చెప్పలేకపోయినాయి. అప్పుడు చెప్పలేకపోయినాయి. ఏమి జరిగింది? ఫ్రాడ్ జరిగిందని ప్రజలు నిర్ణయించుకున్నారు. ట్యాంపరింగ్ అంటారా? గ్యాంబ్లింగ్ జరిగింది, అది వాస్తవం.
ఇప్పుడు జగన్ అరెస్ట్ చేయాలని కొంతమంది ఆరోపిస్తున్నారు. ఎవరు ఆలోచించాలా? జగన్ నా బిడ్డ అని చెప్పి ఇప్పుడు అనుకుంటున్నారు. నా బిడ్డ ఉంటే నిజం ఉంది. తిన్నా కడుపు కదా, కడుపు పూర్తి ఎట్టుంటుంది? మనం ఆకలి ఉన్నాడు అన్నం పెడితే ఎట్టుంటుంది? అది వాస్తవం యథా అది విషయం. అదేవిధంగా జగన్ అరెస్ట్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా చేసిన తర్వాత అసలు వీళ్ళకి ఏం మైనస్ అయిపోతాయి. అసలు పడుచుకునే నాదుడే కనపట్టు. అది యథార్థం.